అందరికీ నమస్కారం. సార్, అంగన్వాడీ కార్యకర్తలు వీళ్ళు చేసిన సమ్మె ఆల్మోస్ట్ ప్రభుత్వ ఉద్యోగుల్లో టీచర్ల తర్వాత ఆల్మోస్ట్ ఆ రేంజ్ కన్నా వీళ్ళు కొంచెం ఎక్కువ సౌండ్ కూడా వినిపించారు. ఎందుకంటే చివరి దశలో ఉంది కదా ప్రభుత్వం. కాబట్టి వీళ్ళకి ఆ అవకాశం కూడా దొరికింది. బాగా వీధుల్లో వచ్చారు, రకరకాలుగా ప్రొటెస్ట్ చేశారు. చివరిగా అనుకోకుండా ఆల్ ఆఫ్ సడన్ గా మీ గవర్నమెంట్ వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించారు. వాళ్ళని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేశారు. అనుకోకుండా ఒక రోజు ఈ రోజు నిన్న మీటింగ్ అన్నారు. అప్పుడే సమ్మె విరమించుకున్నాం, చర్చలు సఫలం అని చెప్పేసి. ఇదంతా ఎలా జరిగిందంటారు? అసలు ఇందులో ఉన్న మతలబ్ ఏంటి? పైగా వాళ్ళు తీసుకున్న హామీ ఏంటి? జూలైలో వీళ్ళ ఆ, కోరికలు ఒక్కొక్కటి, అంటే వీళ్ళ జీతాలు పెంచడం స్టార్ట్ చేస్తారంట. అప్పటికి అధికారం మారిపోతుంది. అప్పుడు ఏంటి గ్యారంటీ? అసలు కాస్త దీని గురించి మీ విశ్లేషణ చెప్పండి సార్. ఇప్పుడు అంగన్వాడీ సిబ్బంది సమ్మె విరమించారు అని చెప్పడం కన్నా కూడా ప్రభుత్వం వారి చేత బలవంతంగా విరమింపజేసింది అనేది వాస్తవం. ఒక బలవంతపు నిర్బంధకాండతోటి వాళ్ళంతా చిరుద్యోగులు. 11,500 రూపాయలకి అంగన్వాడీ టీచరు, 7,000 రూపాయలకి అంగన్వాడీ ఆయా పనిచేస్తున్నారు. ఇవాళ ఒక ధనవంతులైన కుటుంబం ఒక్క రోజు ఒక లంచ్కో డిన్నర్కో బయటికి వెళ్ళి వస్తే ఆ 10,000 రూపాయలు ఖర్చు అయిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో ఒక కుటుంబం రోజులు కష్టపడితే, ఒక మహిళ నెల రోజులు కష్టం చేస్తే తనకు దక్కే వేతనం 7,000 రూపాయల ఆయాలకి, 11,500 అంగన్వాడీ టీచర్లకి. అంతటి చిరుద్యోగుల మీద మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని చెప్పని. అటువంటి బ్రహ్మాస్త్రాన్ని ప్రభుత్వం ప్రయోగించింది. వారిని అత్యవసర సర్వీసులోకి తీసుకొచ్చి వారి మీద ఎస్మా ప్రయోగం చేశారు. ఈ పరిస్థితిలో వాళ్ళకి ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడింది. వాళ్ళ జీవనోపాధి కోల్పోయే పరిస్థితులు ఉత్పన్నమైనాయి. ప్రభుత్వం బలవంతపు నిర్బంధకాండ ప్రయోగిస్తా ఉంది. వారు సమ్మె నోటీస్ ఇచ్చిన రోజే, వారు సమ్మెలో పాల్గొనడం మొదలుపెట్టిన రోజుల్లోనే సచివాలయ సిబ్బంది చేత, మహిళా సమాఖ్యల చేత అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టించి బలవంతాన స్వాధీనం చేసుకొని వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు చూసాం మనం. ఇటువంటి సందర్భంలో వాళ్ళు చాలా మొక్కవని పోరాట పటిమ ప్రదర్శించారనేది వాస్తవం. దాదాపుగా 6 వారాల పాటు వాళ్ళు ఆ పోరాటాన్ని కొనసాగించారు. కానీ ప్రభుత్వం మొండితనంతో ఒక రకంగా నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తా వచ్చింది. మనం గతంలోనే జయలలిత గారి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇలాగే అస్మా ప్రయోగించి 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని ఒక కలంపొడితో తొలగించిన సంఘటన చూసాం మనం. కానీ అంతిమంగా న్యాయస్థానాల ఇంటర్వ్యూన్ అవటంతో, ఆ రోజు న్యాయస్థానాల ఆదేశాలతోటి మళ్ళీ జయలలిత గారు వారికి అందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉత్పన్నమైనాయి. ఇవాళ ఎస్మా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు 1,05,000 మంది అంగన్వాడీ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించి రేపు 26వ తారీఖు నుంచి స్పెషల్ డ్రైవ్ ద్వారా వేరే ప్రత్యామ్నాయ నియామకాలకి సిద్ధపడుతున్న వార్తలు ఒక రకంగా వీళ్ళకి, వీళ్ళ కుటుంబాల్లో కూడా కొంత ఆందోళన కలిగించే అంశాలు అది. ఎందుకంటే వీళ్ళకి వెనక కుటుంబాలు ఉంటాయి, వీళ్ళ జీవనోపాధి అది. ప్రభుత్వం వీళ్ళని చేత చేయించుకుంటున్న చాకిరికి మెరుగైన ఉపాధి ఇవ్వమని చెప్పని వీళ్ళు డిమాండ్ చేస్తుంటే, అసలు ఉపాధి లేని పరిస్థితులు సృష్టిస్తాము, మిమ్మల్ని టర్మినేట్ చేసేస్తాము, డిస్మిస్ చేస్తాము, మీ మీద కేసులు నమోదు చేస్తాము, మీ అంగన్వాడీ సెంటర్లు మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అని చెప్పని ప్రభుత్వం పోలీసుల ద్వారా ఒక నిర్బంధకాండ ప్రయోగిస్తుంది. ఈ పరిస్థితుల్లో చిరుద్యోగులు ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లోనే వాళ్ళు ప్రభుత్వానికి తలగ్గాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఆ ఉత్పన్నం అవటం కూడా ఏంటి, వాళ్ళు ఇప్పుడు ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే, అంటే ఈ ప్రభుత్వ టెన్యూరు జూన్ 16 తోటి ఈ ప్రభుత్వ టెన్యూర్ పూర్తయిపోద్ది. అంటే మే 30 తారీఖు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 16 తోటి ఈ ప్రభుత్వ టెన్యూర్ పూర్తవుద్ది. కానీ ఈ లోపుగానే ఎన్నికల షెడ్యూల్ ఈ ఫిబ్రవరి ఆఖరిలో వచ్చేస్తది. మార్చి ఏప్రిల్లో ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్షన్స్ పూర్తయిపోయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ హామీలు అమలుపరుస్తాం, వేతన పెంపు హామీలు అమలుపరుస్తాం అని చెప్పని వాగ్దానం చేశారు. ఇక్కడ గమనించుకుంటే పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆ రోజు ఆయన రాష్ట్రానికి, ప్రజలకి చాలా వాగ్దానాలు చేశారు. వివిధ వర్గాల ప్రజలకి యువతను లక్ష్యంగా చేసుకొని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నారు, ప్రత్యేక హోదా సాధిస్తున్నారు, పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తానన్నారు, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తానన్నారు, 13 జిల్లాల్ని 13 హైదరాబాద్గా అభివృద్ధి చేస్తున్నారు, మహిళలను లక్ష్యంగా చేసుకొని మద్యపాన నిషేధం చేస్తున్నారు. యో ఉద్యోగులకైతే వాళ్ళకి చెయ్యని వాగ్దానం లేదు. మెరుగైన పిఆర్సీ ఇస్తా అన్నారు, క్రమం తప్పకుండా డిఎస్సి ఇస్తా, క్రమం తప్పకుండా డిఎల్ ఇస్తానన్నారు. తర్వాత వాళ్ళకి వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నారు, పోలీస్ సిబ్బందికి వారాంతపు సెలవులు ఇస్తానన్నారు. ఇట్లా
ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో కూడా చాలా వాగ్దానాలు చేశారు. కానీ ఏ ఒక్క వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుకోలే. ఇవాళ పాలకుడుగా ఇప్పుడు మనం ప్రస్తావించిన ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్నికల తర్వాత వీళ్ళకి వేతనం పెంచుతాను అని చెప్పని వాగ్దానం చేస్తున్నాడు. మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్తున్నారు? ఒక 5 సంవత్సరాల టెన్యూర్ లో ఒకసారి మాత్రం వేతనం పెంపు సాధ్యపడుతుంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి వేతనం పెంపు చేశాము. కాబట్టి ఈ 5 సంవత్సరాల టెన్యూర్ పూర్తయినాక మాత్రమే మళ్ళీ తిరిగి వేతనం పెంపు సాధ్యపడుతుంది తప్ప ఇప్పుడు మధ్యలో 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి వేతనం పెంపు సాధ్యం కాదు అంటున్నారు. మరి అదే బొత్స సత్యనారాయణ గారు సమాజానికి ఇవ్వాల్సిన వివరణ ఏంటి అంటే, ప్రభుత్వం ప్రజల మీద వడ్డిస్తున్న పన్నులను మాత్రం 5 సంవత్సరాల లోపు చాలా సార్లు పెంచుతూనే ఉన్నారు. ఇదే మున్సిపల్ శాఖ మంత్రిగా కొనసాగిన బొత్స సత్యనారాయణ గారు ఇంటి పన్ను పెంపు ప్రతి సంవత్సరం 15% చొప్పున పెంచుతా వచ్చారు. అంటే దానికి 5 సంవత్సరాలు గ్రేస్ పీరియడ్ పెట్టుకోలేదే. 5 సంవత్సరాల తర్వాతే మళ్ళీ పెంచుతానని చెప్పని ఆ రోజు నిబంధన పెట్టుకోలేదే. ప్రజల మీద వడ్డించడానికి మాత్రం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పెంచుకుంటూ వెళ్తూ ప్రజలకి వివిధ వర్గాలకి ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి మాత్రం 5 సంవత్సరాల కాల పరిమితి, మధ్యలో 3 సంవత్సరాల పెంపు కుదరదు, మళ్ళీ ఈ టెన్యూర్ పూర్తయినాక వచ్చే ప్రభుత్వం అనేది సాధ్యపడుతుంది, మేమే అధికారంలోకి వస్తామని చెప్పని వాగ్దానాలు చేసి వాళ్ళని ఒక రకమైన ఎమోషనల్ గా వాళ్ళ కుటుంబ సభ్యుల చేత కూడా వారి మీద ఒత్తిడి పెంచి మీ కుటుంబ సభ్యులు ఉపాధి కోల్పోతున్నారు, మీరు వాళ్ళకి సర్ది చెప్పండి, లేని పక్షంలో వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించబోతున్నాం అని చెప్పని ఒక రకంగా అంగన్వాడీ సిబ్బంది భర్తల్ని వాళ్ళ మీద కుసుకెళ్ళిపారు. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న చలో విజయవాడ అని చెప్పని ఒక కార్యక్రమానికి పిలిపిస్తే పోలీసుల చేత చాలా క్రూరత్వంగా ప్రదర్శించారు, దాష్టీకాన్ని ప్రదర్శించారు, దాడులు చేశారు. ఒక రకంగా మహిళా సిబ్బందిని హ్యాండిల్ చేయడానికి మగ పోలీసులు ఇన్వాల్వ్ కాకూడదు. కానీ చూసాం, వాళ్ళని బట్టలు ఊడిపోతున్నా కూడా వెయ్యకూడని చోట్ల చేతులు వేస్తూ కూడా మగ పోలీసులు కూడా చాలా క్రూరంగా అమానవీయంగా ప్రవర్తించారు. ఇవాళ మరి మహిళా కమిషన్ చైర్మన్ గా ఉన్న వాసిరెడ్డి పద్మ గారికి వీళ్ళు మహిళల్లా కనపట్టలేదా? వీళ్ళ గౌరవానికి భంగం కలుగుతుంటే, వీళ్ళ హక్కుల హరణకు గురవుతుంటే మగ పోలీసులు ఆడవారిని హ్యాండిల్ చేస్తూ ఉంటుంటే మరి వాసిరెడ్డి పద్మ గారికి ఇది వాళ్ళ హక్కుల పట్ల వాళ్ళకి రక్షణగా నిలబడాలని చెప్పని అనిపించట్లేదేమో తెలీదు. ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతిపక్ష నాయకుల్ని మాత్రమే నోటీసులు ఇవ్వడానికి మహిళా కమిషన్ ముందుకు వస్తుంది. మరి ఇక్కడ 1,05,000 మంది మహిళలు వాళ్ళు కడుపు కోతతోటి ఆకలి బాధతోటి రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం వారి మీద నిర్బంధకాన్ని ప్రయోగిస్తుంటే మరి వాళ్ళ మహిళా కమిషన్ ఎక్కడ నిద్రపోతుందో ఆమె ముందుకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా సరే అంగన్వాడీ సిబ్బంది పట్ల ప్రభుత్వం ఒక రకమైన దమన నీతి ప్రదర్శించింది. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి ఈ వర్గాలందరూ కూడా దోహదం చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా 2019 ఎన్నికలకు ముందు ఈ వర్గాలకు ఇచ్చిన వాగ్దానాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కన్నా 1,000 రూపాయలు అధికంగా వేతనం ఇస్తాను అని చెప్పిన నేపథ్యంలో ఆ రోజు ఈ 1,05,000 మంది అంగన్వాడీ సిబ్బందే కాకుండా వారి కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రులు, వారి స్నేహితులు ఇట్లా కలుపుకుంటే కనీసం ఒక 4-5 లక్షల మందిని వీళ్ళు ప్రభావితం చేయగలుగుతారు. ఇవాళ 4-5 లక్షల ఓట్లను జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టుకున్నట్టే అయింది. ఇవాళ తనకున్న అధికారంతో, తనకున్న వ్యవస్థల బలంతో, తన దగ్గర ఉన్న పోలీస్ సిబ్బందితోటి వీళ్ళ గొంతు అణిచివేసే ప్రయత్నం ఆయన చేయగలిగినా కూడా, తాత్కాలికంగా వాళ్ళ హక్కుల హరణకు గురి చేసినా కూడా రేపు అంతిమంగా ఈ ప్రజలందరూ కలిపి ఓట్లేస్తేనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం దక్కేది. ఇవాళ ఇన్ని వర్గాల ప్రజల్ని దూరం చేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో 2024లో జరగబోతున్న ఎన్నికల్లో ఆయన తిరిగి మళ్ళీ అధికార బాధ్యతలు చేపట్టడం అనేది ఒక కలగానే కనిపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల తర్వాత మళ్ళీ వచ్చిన ప్రభుత్వంలో మేము ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తామని చెప్పని ఈ రోజు అంగన్వాడీ సిబ్బంది ముందు పెడుతున్న ప్రతిపాదన ఒక మోసపు ప్రతిపాదనగానే మనం పరిగణించాలి. ఒక అవాస్తవాలతో కూడిన వాగ్దానంగానే దాన్ని పరిగణించాలి, సత్యదూరమైన వాగ్దానంగానే దాన్ని పరిగణించాలి, చెల్లుబాటి కాని వాగ్దానంగానే దాన్ని పరిగణించాలి. ఎందుకంటే రేపటి రోజు నీ ప్రభుత్వం వస్తుందో రాదో నమ్మకం లేదు, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తిరిగి గద్దెనెక్కిస్తారో లేదో నమ్మకం లేదు. ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, పరిణామాలు గమనిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఫలితం రావడానికి ఆస్కారం కనిపిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు అంగన్వాడీ సిబ్బందిని వాళ్ళు చేసిన 6 వారాల సమ్మెకి కనీస మాత్రపు ప్రతిఫలం కల్పించకుండానే ప్రభుత్వం తనకున్న వ్యవస్థల బలంతో దౌర్జన్యపూరితంగా వారిని సమ్మె విరమింపజేసింది. కానీ ఏ ఎస్మా అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ చిరుద్యోగుల మీద ప్రయోగించారో ఇటువంటి ఎస్మానే పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ బాధితులుగా మారిన ఈ వర్గాల ప్రజలందరూ కూడా ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతిమంగా రేపటి రోజున రాబోయే 2024 ఎన్నికలు అనేది ఈ వర్గాల ప్రజల నుంచి ఒక
శిక్షకి జగన్మోహన్ రెడ్డి గారు గురి కావటం అనేది ఖచ్చితంగా జరగబోయే వాస్తవం. ధన్యవాదాలు సార్. మీరు చెప్పిన పాయింట్ బాగుంది. ఆ, ఎస్మా ప్రయోగం ప్రభుత్వ ఉద్యోగుల మీద చేశారు, కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎస్మా ప్రయోగించే అవకాశం త్వరలోనే రాబోతుంది. ఆ విషయం గుర్తిరిగి పాలకులు వ్యవహరిస్తే బాగుండేది. చూద్దాం సార్, ఇది ఎంతవరకు వెళ్తుందో. ధన్యవాదాలు సార్. ఓకే.